అండి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. మళ్ళీ ఆదివారం వచ్చేసింది కదా, ఇంకా గార్డెన్ పనులు, ఇంటి పనులు, ఇలా బూజు దులిపే పనులు. ఎందుకంటే ఇంకా దగ్గరలో ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి ఇంక ఈరోజు లాస్ట్ సండేనైతే చాలా వర్షం ఉండింది. ఈరోజు మంచి ఎండగా ఉంది. సో ఈరోజు డే మొత్తం ఈ పనులు చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. తర్వాత ఇక్కడ టేబుల్ గార్డెన్ ఉంది కదా, ఈ గార్డెన్లో అంతా అంటే ఇలా ఆకులు పడిపోవడం ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకులు కొంచెం డస్ట్. మనం ఎంత డైలీ క్లీన్ చేసుకున్నా కూడా, వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ బయట వెహికల్స్ అలా వెళ్తూ ఉంటే డస్ట్ ఇదంతా ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ పైన పడిపోవడం అలా ఉంటుంది కదా. సో ఈరోజు ఇదంతా క్లీన్ చేసుకొని ఒక్కసారి వాటర్లో వాష్ చేసి వేస్తే మళ్ళీ ఒక 2-3 మంత్స్ వరకు మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఏదైనా బ్రష్ తోటి గ్రాస్ మధ్యలో బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా అంతా డస్ట్ అంటే మట్టి, వాటర్ ఇచ్చినప్పుడు మట్టి అంతా బయటకు వచ్చింది. నేను వీలుగాక చాలా రోజుల నుండి అసలు క్లీన్ చేయలేదు. ఇంక ఈరోజు ఈ పని మా పాపకి అప్పచెప్పేశాను. తర్వాత కొమ్మలు కట్ చేసే పని, ఇంకా కొన్ని ప్రూన్ చేసే పని అంతా మా హస్బెండ్కి అప్పచెప్పాను. ఇంకా కొన్ని పనులు అయితే ఆల్మోస్ట్ 50% ఎబో పనులు నేను చేసుకోవాలి. ఇంక ఇక్కడ పారిజాతం కొమ్మలు అవన్నీ కట్ చేపిచ్చేస్తున్నాను. ఇంకా ఇలాంటి ఖాళీ కుండీలు ఉన్నాయి, కొన్నిట్లలో మొక్కలు ఎండిపోయాయి. తర్వాత కొన్నిట్లలో చిన్న పాట్లో మొక్కలు తీసి పెద్ద పెద్ద పాట్స్లలో పెట్టాను. ఇలా ఖాళీ ఉన్న వాటిలలో మళ్ళీ ఒకసారి మట్టి అంతా తీసి కుప్పలాగా పోసి కంపోస్ట్, కోకోపీట్, తర్వాత నీమ్ పౌడర్, కొంచెము సాయిల్ ఇదంతా కలిపి కుండీలలో ఎత్తి పెట్టే పని మా బాబుకి అప్పచెప్పానమాట. ఇంకా నేను చేసుకునే పనులు కూడా ఉన్నాయి. ఆ వర్క్స్ అవన్నీ నేను చిన్న క్లిప్పింగ్స్ నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే సండే వేస్ట్ కాకుండా మనం మన ఇంటి పని మనమే చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా ఈ చిన్న పార్ట్స్ అన్నీ తీసి కింద పెట్టేసింది క్లీన్ చేయడానికి. ఈ పనంతా మా పాపే చేస్తుంది, ఆ క్లీనింగ్ మాత్రం నేను చేస్తాను. తర్వాత ఈ పార్ట్స్ అన్నీ అంటే మనము ఎప్పుడు ఒకే ప్లేస్లో కాకుండా కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తే మనకి న్యూ లుక్ వస్తుందన్నమాట. ఇంకా ఈ చిన్న పార్ట్స్ ఈ కార్నర్లో పెట్టాను కదా, ఇప్పుడు తీసి అటు పక్కన పెట్టడం కానీ, లేకపోతే ఇక్కడున్న కుండీలు కొన్ని తీసి ఇక్కడ పెట్టడం కానీ అలాంటివి చేస్తే మనకే కొంచెం చేంజ్ అంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో కొన్ని అలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి దానిపైన ఎంత డస్ట్ ఫామ్ అయిందంటే, వెహికల్స్ అలా వెళ్తూ ఉంటాయి కదా, ఇంకా గాలికి వచ్చింది. చిన్న అదే నువ్వేం తీసేయ కదా, క్లీన్ చేసేద్దాం. ఇంక ఇవన్నీ పక్కన జరిపేసి చిన్నవన్నీ ఒక సైడ్ కని పెట్టేసేయాన్ని. ఇంక ఇక్కడ ఉన్న టేటల్ వైన్ అంతా తీసేస్తాను ఈరోజు. ఈ రాఖీ తీగలు కూడా ఇక్కడ వరకు వచ్చాయి కదా, ఇదంతా తీసేస్తాను. బాగా పాకిపోతున్నాయి అన్నమాట. ఓన్లీ కొంచెం వరకు ఉంచేసి, కానీ మొగ్గలు ఉన్నాయి ఇక్కడ చూసారా, మొగ్గలు ఉన్నాయి. మొగ్గలు ఉన్నప్పుడు తీయాలనిపించదు కానీ తీసేయాలి. ఇంకా వేరే మొక్కలు పెరగకుండా అంతా అదే పాకిపోతుంది. ఇక టేటల్ వైన్ అంతా తీసేస్తాను, చాలా ముషిగా అయిపోయింది. ఈ ఆర్టిఫిషియల్ లాన్ మొత్తము క్లీన్ చేసి పెట్టుకున్నాను, మా బాబు చేశాడు ఇది. లాన్ వేసేసాను. లంచ్ టైం వరకు ఇంకా అంటే ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దోశలు అయితే వేసాను.
దోశలోకి కొబ్బరి చట్నీ చేశాను. ఎన్ని కొమ్మలు, ఎంత టేటల్ పైన వెళ్ళింది చూడండి. తీస్తుంటే అసలు ఓపిక లేకుండా అయిపోయింది. ఇదంతా తీసేసరికి కుప్పలు కుప్పలు పడింది చూడండి. ఎన్ని కొమ్మలు అసలు మనకు మొక్కల పైన ఈ కొమ్మలన్నీ కట్ చేసే వరకు తెలియదు ఇంత వెళ్తుంది అని చెప్పేసి. సైడ్కున్న కొమ్మలన్నీ కట్ చేస్తుంటే ఇంత వెళ్ళిందనమాట. ఇది నాటు గులాబీ మొత్తం కట్ చేసేసాను. పింక్ కలర్ చాలా పెద్దగా అయిపోయింది. కట్ చేస్తే ప్రూన్ చేస్తే మళ్ళీ మనకు మొగ్గలు చాలా వస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఇంక ఎడ్జెస్లో పువ్వులు అయిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఇంకా మనకు కట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట అసలు ఎంత వెళ్తుంది అనేది. చెట్టు మీద ఉంటే తెలియదు. ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. ఇంక ఇక్కడ ఉంది చూడండి, ఓన్లీ చెట్లు మాత్రమే ప్రూన్ చేశాను. ఇదంతా తీస్తే ఈ ప్లేస్ ఇంక ఇక్కడ కొంచెం ఇవన్నీ తీసేసాను కదా, ఈ ప్లేస్లో చేమంతులు పెట్టుకోవచ్చు. కానీ అలా ముక్కలు ముక్కలు టర్టిల్ వైన్ ఉంది కదా, అది ఉంటే అది మళ్ళీ నాటుకొని వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా మొత్తం గడ్డంతా తీసేసి కింద కామెంట్స్లో కూడా అడిగారు, పాములు అలా ఉండవా కింద అంతా గడ్డి ఉంది కదా అని చెప్పేసి అడిగారు. పాములు అయితే ఎప్పుడు కనిపించలేదండి, కానీ ఇంకా కింద అంతా ఫ్రీగా చేద్దాము అని చెప్పేసి మొత్తము గడ్డి అంతా తీసేసాము. ఇంకా ఇది డ్రై అయిపోయిన కౌ మెన్యూర్ చూడండి ఎలా ఉంటుంది, డ్రై అయిపోయిన ఆవు పేడ అని అడిగారు కదా, సేమ్ మట్టిలానే ఉంటుందండి, కాకపోతే లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఇది చుక్కమల్లి చెట్టు, పారిజాత చెట్టుకి అన్నిటికీ వేశాను. ఇంత పెద్ద చెట్టు కాబట్టి ఒక దోసడు అలా వేశాను. ఇప్పుడు వాటరింగ్ చేస్తే ఇంకా మెల్లిగా లోపలికి అంతా వాటి వేర్ల దగ్గర లోపలికి ఇంకిపోతుంది అనమాట సారం అంతా. ప్రతి చెట్టుకు వేసాను చూడండి. కుండీలలో కూడా వేసాను అన్నిటికీ. అసలు వేసినప్పుడు కొంచెం తడిగా ఉంది, ఇప్పుడైతే కంప్లీట్ డ్రై అయిపోయింది. అంటే చాలా ఎండగా ఉంది కదా. కుండీలలో చూడండి ఇలా అన్ని మొక్కలకు వేసేసాను. నేలలో ఉన్న మొక్కలకైతే చెప్పాను కదా ఓన్లీ కౌ మెన్యూరే వేస్తాను, ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను పెద్దగా ఏమి ఇవ్వనని ఇందులో కూడా వేసాను చూడండి. ఇట్లా అన్ని మొక్కలకు వేసుకుంటూ వచ్చేసాను. కుండీలలో మొక్కలకు కూడా వేసానండి. ఇంకా ఈ సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను కదా ఆవు పేడ, ఇంకా ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు ఏమి ఇవ్వను, ఇంకొక 1 వీక్ వరకు. ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి. ఎక్కడ దొరుకుతుందని కౌ మెన్యూర్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడుగుతున్నారు. నార్మల్గా తెలిసిన వాళ్ళకి గేదెలు ఆవులు ఉన్నాయన్నమాట, వాళ్ళు కలెక్ట్ చేసి వేసిన తర్వాత ఒక 2-3 మంత్స్కి కిందిదంతా ఇలా మట్టిలో కలిసిపోయినట్టుగా అవుతుంది. సో అది తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఇదైతే ఆన్లైన్లో అయితే నాకైతే తెలియదండి, అంటే ఆన్లైన్ లింక్ ప్రొవైడ్ చేయమని అడిగారు. నేను ఆన్లైన్లో తెప్పించాను కాబట్టి నాకు దీని గురించి ఐడియా లేదు. ఇక్కడ చూడండి మీకు కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇంకా మట్టిలో కలిసిపోతుంది, మనకు చూస్తే మట్టిలానే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నిట్లలో అన్ని మొక్కలకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి మొత్తం కుండీలలో అన్నిట్లలో వేసుకొచ్చాను. చాలా లూజ్గా ఉంటుంది అన్నమాట. ఇలా అన్ని మొక్కలకి పసుపు, ఈ జామ మొక్కకు కూడా కాయలు ఎన్ని పడ్డాయి చూడండి. ఉంచవు కోతులు,
అసలు వీటిని పెరగనివ్వవు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక వాటికి కనిపించగానే ఇంకా తెంపి పడేస్తాయి. కానీ మొక్కను బ్రతికించడం కొరకు మనము కేర్ అయితే ఇవ్వాల్సిందే. ఇక్కడ వేసాను చూడండి. నిమ్మ చెట్టు కూడా నిమ్మకాయలు ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ ఇప్పుడే అంత పూత మీద ఉంది. రీసెంట్గా ఒక 4-5 కాయలు అయితే కోసుకున్నాము. ఓకే, నందివర్ధనం కొమ్మలు కూడా కట్ చేశాను. పువ్వులు ఉన్నాయి, అస్సలు మనసు ఒప్పలేదు కానీ కట్ చేసేసాను. కృష్ణుడికి అడ్డం ఉన్నాయన్నమాట, కనిపించట్లేదు కృష్ణయ్య, అందుకని ఇవి కూడా ప్రూన్ చేసేసాను. ఇక్కడ చూడండి, కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఇక్కడ ఉన్న ముందున్న కొమ్మలన్నీ తీసేసాను. పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేశాను. కృష్ణయ్య అసలు కనిపించట్లేదు, మూసుకొని పోయినట్టుగా ఉందన్నమాట, అందుకనే కొమ్మలన్నీ కట్ చేశాను. నేను ఈవినింగ్ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. చెట్టు నిండా ఎన్ని పూలు ఉన్నాయో అది చిన్నగా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఒక పెద్ద కుండి, సిమెంట్ కుండి ఇక్కడ పెట్టేసి ఇంకొకటి మాత్రం ఇక్కడే సేమ్ అదే ప్లేస్లో ఉంచాము. ఇక్కడ చూడండి, మొత్తం టేటల్ వైన్ తీసేసాను. ఇందాక మీకు ఫస్ట్ చూపించినప్పుడు మొత్తం ఇదంతా అల్లుకుపోయి ఉంది కదా, ఇలా ముక్కలున్నా కూడా మళ్ళీ వస్తుంది. కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అంతా తీసేసాను. ఇంక ఇక్కడ చేమంతులు పెడదాం అనుకుంటున్నాను. చేమంతి ముక్కలు పెట్టేటప్పుడు మిగిలిన రిమైనింగ్ అదంతా తీసేస్తాను. మల్లె చెట్టు చూసారా, చాలా పెద్దగా అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు మనకు మొగ్గలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మొత్తం ప్రూన్ చేసేసి ఇలా వైర్తో కట్టేశాను. మీ ఇంట్లో కూడా మల్లె చెట్లు ఉంటే మాత్రం ఇప్పుడు వాటిని పెరగనీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పైన ఉన్న స్టెమ్స్ అన్నీ కట్ చేసేసి ప్రూన్ చేసి పెడితే మళ్ళీ మనకి జనవరిలో అలా కొత్త చిగుర్లు, మళ్ళీ ఒకసారి డిసెంబర్లో ప్రూన్ చేస్తే జనవరి నుండి మనకి కొమ్మలు కొత్త చిగుర్లు వచ్చేసి ఫెబ్ మార్చ్ నుండి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. ఈ నాటు గులాబీ కూడా మొత్తం ప్రూన్ చేసేసాను. పింక్ నాటు గులాబీ మీకు మొన్నటి వీడియోలో చూపించాను కదా, ఇంకా కొన్ని మొగ్గలే ఉన్నాయి. ఆ చెట్టు మొత్తం ప్రూన్ చేసేసాను, ఇలా దగ్గరికి కట్టేసాను. ఎందుకంటే మనకు స్పేస్ ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి అలా చేశాను. ఎల్లో మందార, అది గులాబీ. ఇందులో కూడా ఇవన్నీ ఇప్పుడు వాటర్ ఇచ్చామంటే ఇంకా లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. పింక్ మందార ఎంత పెద్ద సైజులో వచ్చింది చూడండి ఫ్లవర్. ఇంకా మొగ్గలు ఉన్నాయి. దీనికి జేడ్ ప్లాంట్కి కూడా ఇచ్చేసాను. ఒక గుప్పడి వేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న పార్ట్స్లలో అయితే. ఇంకా లోపలికున్న రాఖీ తీగలన్నీ దాదాపుగా కట్ చేశాను. బయట అయితే ఎక్కువ కట్ చేశాను. ఇక్కడ వరకు ఇదంతా నీట్గా చేసి ఎండ తాకేటట్టు, మెయిన్గా మొక్కలకి ఎండ తాకేటట్టు గ్రేప్ తీగలు కూడా ఉండే క్రీపర్, అవి కూడా కొన్ని కట్ చేశాను. అక్కడ ఇన్సులిన్ ప్లాంట్ అండి అది. మల్లె చెట్టుకి, కాగడ మల్లె చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో మెయిన్గా ఆ కొమ్మలన్నీ కట్ చేసేసి వాటికి సన్లైట్ అంటే ఈ ప్రూన్ చేసేసాను. తర్వాత కింద కూడా మట్టిని కొంచెం లూజ్గా అని ఇంకా కౌమెన్యూర్, డ్రై అయిపోయిన కౌమెన్యూర్ మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్గా ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే కృష్ణయ్య బాగా కనిపిస్తున్నాడు కదా, ఈ రోజు నుండి బాగా కనిపిస్తాడు. ఇంకా గులాబీలు ఎంత బాగున్నాయి కదా, నీట్గా అయిపోయింది గార్డెన్. నాకైతే ఈరోజు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే అన్నీ చిందరవందరగా మొక్కలు, కొమ్మలు అవన్నీ ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను ప్రూన్ చేయాలని చెప్పేసి. టైం కుదరక లాస్ట్ సండే చేద్దామంటే అసలు వర్షంతో అస్సలు కుదరలేదు. ఇంక ఈరోజు ఎండ ఉన్నా పర్వాలేదని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ ప్రూన్ చేశాను. ఒక ఈ మల్లె చెట్టు ఒకటి చేయాలి,
ఇంకా అది మొక్కలు అయితే ప్రూన్ చేయలేదు. చెట్ల నిండా పువ్వులు ఉన్నాయి. ఇంకా పువ్వులు అయిపోయిన తర్వాత ప్రూన్ చేద్దామని చెప్పేసి ఇవి చేయలేదు. ఇక్కడ కూడా చూసారా, కౌమిన్యూర్ వేసాను. ఇందులో తులసి మొక్క కూడా వచ్చేసింది, తీసేయాలి. అన్ని కుండీలలో వేసానండి. ఇంక ఇక్కడ టేబుల్ గార్డెన్ మొత్తం నీట్గా సర్దుకున్నాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే అండి, కాబట్టి బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ కంప్లీట్గా నీడ ఉంటుంది, ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది టెంగల్ హార్ట్, తర్వాత మనీ ప్లాంట్. ఇక్కడున్న ఫ్లవర్స్ మాత్రం ఆర్టిఫిషియల్ అండి. రియల్ ప్లాంట్స్లో అట్లా ఇంట్లో ఉండే అన్నమాట, పెడితే బాగుంటుందని చెప్పేసి పెట్టాను. కానీ రియల్ ప్లాంట్స్ అందము అసలు వాటిది చెప్పలేము. ఎంతైనా ఆర్టిఫిషియలే. ఈ లాన్ అయితే ఆర్టిఫిషియల్దే అండి, ఇదివరకు కూడా చెప్పాను నేను. ఇంక ఇది వుడ్ పీసెస్ తెలుసు మీకు, ఇదివరకు నా వీడియోలో కూడా చూపించాను. ఇంక ఇది నీట్గా సర్దుకున్నాను, లోపల కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. గార్డెన్ టూల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా చాలా బాగుంది కదా ఇక్కడ కృష్ణయ్య దగ్గర. ఇది గేట్ బయట అండి, నీట్గా చేసేసాను కదా. మీకు మొన్నటి వీడియోలో ఈరోజు మార్నింగ్ చూపించిన దానిలో చూస్తే మీకు తెలుస్తుంది. అన్నిటికీ ఇలా కట్టెలు కట్టించేసాను, ఎందుకంటే అవి వంగిపోతున్నాయి. అక్కడ గోవర్ధనం కానీ, తర్వాత ఇక్కడ బోగన్విల్లా కానీ, సపోటా చెట్టు అన్నీ క్రాస్గా పెరుగుతున్నాయి అన్నమాట. వాటికి ఇలా వెదురు బొంగులు ఉండే, ఇంకా అవి మా హస్బెండ్ ఇంకొక హెల్పర్ అబ్బాయి ఇద్దరు కలిపి కట్టేశారు. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఎగ్జోరా కింది కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఇలా నీట్గా అయిపోయింది మొత్తానికి. ఈ చేమంతులు కొంచెం పైన కొమ్మలు కట్ చేసి కూడా మనం మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టవచ్చు. అలాగే టిప్స్ కట్ చేయాలి, టిప్స్ కట్ చేస్తేనే మనకి ప్లాంట్ బుషీగా అవుతుంది, నీట్గా అనిపిస్తుంది కదా. ఒక 3-4 డేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకులు రాలడము అదంతా ఉంటుంది, క్లీన్ చేసుకోవాలి వెంట. ఇక్కడున్న కింద ఉన్న కొమ్మలు మొత్తము రాఖీ ప్లాంట్ కింది స్టెమ్స్ మొత్తం కట్ చేశాను. ఇక్కడ కూడా చాలా పాకిపోయి ఉంది కదా, అవన్నీ కట్ చేసేసాను. ఇంకా ఇక్కడున్న కుండి కోతులు పగలగొట్టాయి, ఇంకా దాన్ని కూడా పాట్ చేంజ్ చేసేసాను ఎరేకా పామ్కి. మందార పూలు ఎంత బాగా పూసాయి చూడండి, ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ పైన ఉన్న పారిజాతం కొమ్మలు, తర్వాత ఈ చుక్కమల్లి కొమ్మలు అన్నీ కట్ చేసేసరికి కాగడమల్లి చెట్టుకి, ఇది దొడ్డుమల్లి చెట్టుకి రెండింటికి బాగా ఎండొచ్చేస్తుంది. సోరా అయితే దాన్ని చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది చెట్టు నిండా పువ్వులు. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది. టైం వేస్ట్ కాకుండా నీట్గా గార్డెన్ చేసుకున్నాను కదా. నాకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇలా హాలిడే వేస్ట్ కాకుండా ఇంకా వర్క్ చేసుకున్నాను, గార్డెన్ నీట్గా ఉంది, ఇంట్లో లోపల అంతా నీట్గా అయిపోయిందంటే ఇంకా హ్యాపీనెస్ అనమాట, ఒక సాటిస్ఫాక్షన్. హాలిడే వేస్ట్ అవ్వలేదు, ఈరోజు చాలా పని చేసుకున్నాను అని చెప్పి. ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. లోపల కూడా చాలా నీట్గా అయిపోయింది, బయట నీట్గా అయిపోయింది. మొక్కలకి గాలి ఆడేటట్టు మంచిగా సన్లైట్ తాకుతుంది చూడండి మొక్కలకి. ఎక్స్ట్రా ఉన్న సైడ్స్కున్న మొత్తము స్టెమ్స్ కట్ చేసేసరికి ఇంకా అన్ని మొక్కలకి ఎండ తాకుతుంది. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే నీడకనే పెట్టాను. అంటే ఇందులో కూడా కొన్ని ఉన్నాయి కదా ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడ జెడ్ ప్లాంట్ ఇవన్నీ అయితే నీడకే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ సండే.